హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో కేబుల్స్ని ఏ విధంగా టెస్ట్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్గా ఉన్నప్పుడు మనం చాలా విషయాల్లో కేబుల్స్ని టెస్ట్ చేయాల్సి వస్తాయి. అవి కొత్త కేబుల్స్ కానీ పాత కేబుల్స్ కానీ వాళ్ళ కేబుల్ తీసి వేరే చోటని వేసినా కానీ వాటి ముందు మనం కేబుల్ అనేది టెస్ట్ చేయాలి. ఏం చెప్పేవరా? ఆ కేబుల్స్ అనేవి ఏ విధంగా టెస్ట్ చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే కాదు, మనకి సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ వచ్చి బ్రేకర్ ట్రిప్ అయిపోతూ ఉంటుంది. అది కేబుల్ షార్టేజ్ అవడం వల్ల ట్రిప్ అవుతుందా, లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లం వచ్చి ట్రిప్ అవుతుందో మనకు తెలియదు. సో కొన్నిసార్లు మనం కేబుల్ టెస్ట్ చేసుకుంటూ వస్తాం. సో జనరల్గా మనం టెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ మోటార్ దగ్గర చూస్తాం, దాని తర్వాత కేబుల్, దాని తర్వాత బ్రేకర్, విధంగా స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ వస్తాం కదా. ఈ స్టెప్లో మనకి కేబుల్ అనేది ఏ విధంగా టెస్ట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం కేబుల్ టెస్ట్ చేసినప్పుడు కేబుల్ని రెండు సైడ్లో మనం రిమూవ్ చేయాలి. అది లోడ్ సైడ్, ఇంకొకటి పవర్ సోర్స్ సైడ్. రెండు సైడ్ కేబుల్ రిమూవ్ చేసి మనం ఏం చేయాలంటే మన దగ్గర మెగ్గర్ తీసుకొని ఆ మెగ్గర్తో టెస్ట్ చేయాలి. టెస్టింగ్ ప్రొసీజర్ అన్నది సైట్లో చేస్తాం కాబట్టి ఆ సైట్లో వాయిస్ రికార్డు యాస్టీస్ చేసి పెట్టేస్తున్నాను, చూడండి. పేస్ట్ పెట్టి మెగ్గర్ కొట్టరా. ఫోర్జ్గా ఓం. ఓకే, ఆప్ చేయి. సారీ, ఇప్పుడు పేజ్ మచ్. మళ్ళీ కొట్టు. ఆగు, నువ్వు లైట్ పక్క పెట్టరా గోపి. ఓకే, గ్రౌండ్ చెక్ చేయి. ఫోర్జ్గా 4.5 ఆగాల ఉంచు. ఓకే, చేంజ్. కొంచెం క్లియర్గా ఉన్న చోట పెట్టు. ఈ విధంగా మనం పేజ్ టు పేజ్ అనేది చెక్ చేయాలి. అంటే ఆర్వై ఆర్బి చెక్ చేయాలి, తర్వాత ఆర్ గ్రౌండ్ కూడా చెక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మనం వైకి వచ్చినప్పుడు వైపి చెక్ చేస్తే సరిపోద్ది. ఆల్రెడీ ఆర్వై చెక్ చేస్తాం కాబట్టి వై గ్రౌండ్. తర్వాత బి గ్రౌండ్ చెక్ చేస్తే మనకి రెసిస్టెన్స్ వాల్యూస్ వస్తాయి. ఈ రెసిస్టెన్స్ వాల్యూస్ అనేవి మనకి జిగా ఓమ్ ఉంటే దాని యొక్క రెసిస్టెన్స్ అనేది బాగున్నట్టే. అది 100 మెగా ఉన్నా ఓకే, 50 మెగా ఉన్నా కూడా ఓకే మనకి. కానీ అక్కడ ఇన్సులేషన్ అనేది కొంచెం వీక్ అవుతున్నట్టు. సో మీరు ఎందుకు చూస్తున్నారు కదా జిగా ఓమ్స్. ఈ విధంగా మనం కేబుల్ యొక్క రెసిస్టెన్స్ని టెస్ట్ చేయాలి. హోప్ యూ గైస్ మీకు కేబుల్ రెసిస్టెన్స్ని ఏ విధంగా టెస్ట్ చేయాలో అర్థమైనట్టుంది. అలాగే కేబుల్ ఇన్సులేషన్ బాగుందా లేదా అనేది చూడాలంటే ఇలా మెగ్గర్ టెస్ట్ చేసి దాని యొక్క ఇన్సులేషన్ చూసి చెప్పుకోవాలి మనం. సో ఇన్సులేషన్ లెవెల్ అనేది 1 మెగా ఓమ్ కన్నా తక్కువ ఉందంటే అది మాయిశ్చర్ అన్నీ కంటామినేట్ అయిపోయింది. సో దాని ఇన్సులేషన్ బాగాలేనట్టు. ఓకే, థ్యాంక్ యూ.